బాగున్నారా? చెప్తారు గట్టిగా, బాగున్నారా, సూపర్ ఉన్నారా, ఎలా ఉన్నారు గట్టిగా? హల్లెలూయా. అందరం కలిసి ఒకసారి గట్టిగా చెప్పలు కూడా దేవుడు నామం వాక్యంలోకి వెళ్ళిపోదాం. రెడీగా సిద్ధంగా ఉన్నారు? ఈ రోజున ఏం వాక్యం వినబోతున్నాము, మరి ఏం తెలుసుకోబోతున్నాము, దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు అని చెప్పి ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు? నిజంగా చెప్పండి. మీ చేతులు పైకి ఎత్తపోయినా పర్లేదు, కానీ నిజంగా మీ హృదయంలో ఒకసారి చెక్ చేసుకోండి. నిజంగా దేవుడు ఈ రోజున నాతో మాట్లాడబోతున్నాడు, మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాలి, అందరిని ఎదురు చూస్తున్నారు అనే హృదయంతో మనం సిద్ధపడాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏదన్నా మీటింగ్కి వెళ్తే కానీ, లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్తే, ఏదైనా పెద్ద ఫెస్టివల్ కానీ, ఏదైనా ఈవెంట్కి వెళ్తే, అక్కడికి వచ్చి ఆ ఈవెంట్ లో ఉన్న ప్రముఖులు, ముఖ్యమైన వ్యక్తులు, వారు ఏం మాట్లాడతారు అని చెప్పి వచ్చిన ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తుంటారు. అర్థమైందా? అవునా కాదా? వాళ్ళు వేచి ఉంటారు. అయితే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. కానీ ఆ హృదయం ఎలా ఉండాలంటే, దేవుడు నాతో ఈ రోజున ఏం మాట్లాడబోతున్నాడు అని ఆసక్తిగా మనం ఎదురు చూస్తూ ఉంటాం. హల్లెలూయా. మరి నిజంగా ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు ఈ రోజున దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు? దేవుడు ఎందుకంటే ఎప్పుడైనా మన వాక్యము విన్నప్పుడు, అది ఒక ప్రవక్త నుంచి కావచ్చు, వాక్య పరిచయం చేసే వ్యక్తులు కావచ్చు, ఒక ఎవాంజలిస్ట్ ఎవరైనా సరే, మీరు బైబిల్ చదివినప్పుడు కూడా, ఎప్పుడు మీరు చదివినా మీకు ఎవరైనా వాక్యం చెప్పినా అది ఏంటి తెలుసా? దేవుడు మీతో మాట్లాడుతున్నట్టే. ఎందుకంటే వాక్యమే దేవుడు అయి ఉన్నది కనుక. ఆమేన్. సో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు చాలా శ్రద్ధగా, చాలా ఆసక్తితోని గమనించండి. ఎవ్రీ సండే ఇస్ ఏ సెలబ్రేషన్. ప్రతి ఆదివారం ఒక పండుగ. ఎవ్రీ సండే ఇస్ ఏ, చెప్పండి, ప్రిపరేషన్, ఒక సిద్ధపాటు. ఎవ్రీ సండే ఇస్ ఏ ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం పొందుట. ఆమేన్. ఎందుకంటే ప్రతి ఆదివారం ఒక పండుగ లాంటిది, ఒక సిద్ధపాటు లాంటిది. పండుగ ఎందుకు? ఎందుకంటే చర్చ్ ఫ్యామిలీతో కలిసి మనము దేవుని ఆరాధించుకుంటున్నాం కాబట్టి అది మంచి సమయం, ఒక పండుగ లాంటిది. అదేవిధంగా సిద్ధపాటు దేని కొరకు? మన జీవితంలో ఆత్మీయంగా బలపడడానికి. అదే విధముగా మనము ఈ యొక్క సండే తర్వాత మండే వస్తుంది. సండే తర్వాత ఏమొస్తుంది? ట్యూస్డే వస్తుందా? మండే వస్తుంది, సోమవారం వస్తుంది. ఆ సోమవారం నుంచి మన కొత్త వారం అనేది మనకి మొదలవుతుంది. ఆ కొత్త వారంలోకి, బయట ప్రపంచంలోకి మనం వెళ్తున్నప్పుడు, మన పని నిమిత్తమో, వృత్తినిత్యమో, ఏదో ఒక పని నిమిత్తమో మనం బయటకు వెళ్ళినప్పుడు ఎదుర్కోవడానికి మనం ఏం కావాలో తెలుసా? మన దేవుడు సిద్ధపడి ఉండాలి. అది ఈ రోజు. ఏమై తర్వాత రూపాంతరం పొందడానికి మనం ప్రతి ఒక్క విషయంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం, మార్పు అనేది వస్తూనే ఉండాలి. అక్కడే ఉంటే ఏమవుతుందో తెలుసా? అక్కడే ఉంచిన వస్తువు పాడవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో, దేవుని వాక్యం రూపాంతరం పొందడం. అందుకే ప్రతి ఆదివారం కూడా మనం ఏం చెప్తా తెలుసా? ఒక పండుగ, ఒక సిద్ధపాటు, ఒక రూపాంతరం పొందే సమయం. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట చూద్దాం. ఆదికాండము 37:20. ఆదికాండము 37:20. వీని చంపి ఇక్కడనున్న ఓ గుంటలో పారవేసి దుష్ట మృగమును వీని తినిపెనని చెప్పుదుము. అప్పుడు వీని కలలే మగునో చూతుము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. ఇది ఎవరికి చెప్పారు, అసలు ఏం జరుగుతుందో గమనిద్దాం. మన లైఫ్ లో, మన జీవితంలో ఏ విధంగా మనం బలపడాలి, ఏ విధంగా మనం మన జీవితాన్ని ఇంకా మార్చుకోవాలని నేర్చుకుందాం. ఇక్కడ ఏముందంటే, వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి, ఏదో ఒక మృగం వచ్చి వీని తినేసిందని చెప్పుదాములే అని చెప్పి ఒక ప్లాన్ వేశారు. ఇంకా చెప్పాలంటే ఒక స్కెచ్ చేశారు. ఎవరైనా చెప్పగలుగుతారా ఇందులో ఎవరు చెప్పాలని చెప్పి అనుకుంటున్నారు వాక్యాలు? చెప్పండి, కరెక్ట్ చెప్పారు, చెప్పండి. యోసేఫ్. ఎవరు చంపుదామనుకుంటున్నారు ఇక్కడ? వాళ్ళ అన్నలు అంటే ఎవరు ఇక్కడ? పక్కింటి వాళ్ళ, ఎదురింటి వాళ్ళ, లేకపోతే వీధి చివరి ఉన్న వాళ్ళ? సొంత కుటుంబ సభ్యులు. అర్థమవుతుందని చెప్పి
సొంత కుటుంబ సభ్యులు, ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. మళ్ళీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే కజినా, లేకపోతే అత్త కొడుక, మామ కొడుక, బాబాయ్ కొడుక, పిన్ని కొడుక కాదు, సొంత అన్నలు. ఒక కుటుంబంలో, ఒక ఇంట్లో పెరిగిన వారు, ఒక కుటుంబంలో పెరిగిన వారు, వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? వీడిని చంపి ఇక్కడ గుండెలో పడేద్దాం. అంత ఘోరమైన పరిస్థితి ఆ కుటుంబంలో ఒకసారి గమనిద్దాం. అంటే అన్నలందరూ ఒకవైపు అయ్యాడు, ఈ తమ్ముడు ఒకడంతా ఒకవైపు చేసేసారు. అన్నలు కలిసి తమ్ముని ఏం చేశారు సార్? రిజెక్ట్ చేశారు, తిరస్కరించారు, నో అని చెప్పారు, కాదు అని చెప్తున్నారు. సొంత కుటుంబ సభ్యులు, బయట ఉన్న వాళ్ళు కాదు ఇక్కడ, ఇంటి పక్కన వాళ్ళు లేకపోతే ఎదురింటి వాళ్ళు కాదు ఇక్కడ, సొంత కుటుంబంలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? వీడిని చంపేయాలంట, వీడిని కొడదాము, తిడదాము, ఉమ్మి వేద్దామని కాదు ఇక్కడ మాట్లాడేది, చంపేద్దాం. అర్థమవుతుందా? ఏమంటున్నారు ఇక్కడ? వీడిని చంపి ఒక గుంటలో పడేద్దాం, ఏదో ఒక మృగం వచ్చిందిలే అని తినేసి వచ్చి చంపి తినేసిందిలే అని చెప్పి అందరికి, ఊళ్ళో అందరికి చెప్పేద్దాం, అందరు నమ్మేస్తారు, అయిపోతుంది, మనల్ని కూడా ఎవరు క్వశ్చన్ చేయరు అన్నట్టుగా వీళ్ళు పెద్ద ప్లాన్ వేసారు. గమనించండి, నేను ఎక్కడ తీసుకెళ్తున్నారో అర్థం చేసుకోండి పాయింట్. సొంత కుటుంబ సభ్యుడు యోసేపుని రిజెక్ట్ చేసి తిరస్కరించడమే కాకుండా తన యొక్క ప్రాణాన్ని తీసేద్దామన్నంత ఆలోచనలోకి వెళ్ళిపోయారు ఇక్కడ. కానీ జోసెఫ్ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎన్నుకున్నాడు. కుటుంబ సభ్యులు తిరస్కరించారు. తిరస్కరం అంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనలే ఇక్కడ, కొన్ని ఊరించి బహిష్కరించాలి ఇక్కడ, బ్యానిష్ కూడా చేయలే, చంపేద్దామని చెప్పి పెద్ద ప్లాన్ వేసారు. చంపడమే కాకుండా వీళ్ళ మీద రాకుండా ఉండడానికి ఏం చేయాలని చెప్పి చాలా కూర్చొని ఒక ప్లాన్ వేసి బ్రెయిన్ స్ట్రామ్ చేసి దాని గురించి అంతా అనాలిసిస్ చేసి ఏం చెప్పాలి ఊర్లో వాళ్ళందరికీ ఎలా నమ్మించాలని చెప్పి ఆ విధంగా ప్లాన్ చేసి, ఆ ప్లాన్ చేయడానికి కూడా చాలా సమయం తీసుకొని మరి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. కానీ దేవుడు ఏం తెలుసా? దేవుడు ఇంకొక ప్లాన్ కలిగి ఉన్నాడు యోసేపుకి. నీ సమాజాన్ని నేను తిరస్కరించవచ్చు, నీ కుటుంబ సభ్యులు తిరస్కరించవచ్చు, నీ పక్కన ఉన్నవారు తిరస్కరించు, తోటి వారు తిరస్కరిస్తారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు నేను ఎన్నుకుంటున్నాడు. దేవుడు నేను ఎన్నుకోబోతున్నాడు. నువ్వు సుత్తముగా ఉంటే దేవుడు నేను ఎన్నుకుంటున్నాడు. ఇది నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. యోసేపు అక్కడ ఆయనని ఆ గుంటలో వేడేసి చంపేసి మనం వెళ్ళిపోదాం, మన దారిని వెళ్ళిపోదాం అని చెప్పుకున్నారు. ప్రజలని నమ్మినట్లయితే, బయట ఉన్న వారు వ్యక్తులను నమ్మినట్లయితే సహవాసం చేయొచ్చు, ప్రేమ చూపించవచ్చు, కానీ నీ నమ్మకం ఎవరి మీద ఉండాలంటే దేవుడి మీద ఉండాలి. బయట వారిని నమ్మినట్లయితే ఎప్పుడు ఏ పరిస్థితులు మనం గమనించలేదు. ఎందుకంటే సొంత అన్నలే వారు తమ్ముని చంపి పాడేసి పెద్ద ప్లాన్ వేసి స్కెచ్ చేసి వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఏం చేశాడంటే తన ఆ యొక్క పరలోక సంబంధమైన ప్రణాళికను తీసుకొచ్చి యోసేపు జీవితంలో నెరవేర్చి ఉన్నాడు దేవుడు. 39వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. ఇది రెండో ఒక సందర్భం. ఫస్ట్ సందర్భం సొంత అన్నలే చంపాలని చెప్పి ప్లాన్ చేశారు, తిరస్కరించారు. రెండో సందర్భంలో, కాబట్టి అతని యజమానుడి ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తన చెప్పిన మాటలు వినప్పుడు కోపముతో మండిపడి అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించు. అతడక్కడ చెరసాలలో ఉండదు. రెండో సందర్భంలో ఏంటంటే, యోసేపు ఎవరి దగ్గరైతే దాసుడుగా ఉన్నాడో, ఏ యజమానుడి దగ్గర అయితే పని చేస్తున్నాడో అక్కడ జరిగిన సందర్భమును బట్టి యోసేపు తీసుకెళ్ళి ఏం చేశారు? జైల్లో వేశారు. ఫస్ట్ కుటుంబంలో ఉన్న సభ్యులు తిరస్కరించారు. తర్వాత పని చేసాక తన వృత్తి పని, లేదా జాబో, బిజినెస్, కెరియర్ ఏదో ఒక పని చేసుకుని ఒక సందర్భంలో తిరస్కరించారు. అర్థమవుతుందా? రెండు సందర్భాలను ఈరోజు ఎగ్జాంపుల్స్ గా తీసుకొని వచ్చాను. ఏంటి అంటే, కుటుంబము తిరస్కరించిన, బయట ఉన్న వ్యక్తులు మనం చేసే పనిలో ఎక్కడున్నా సరే మన లైఫ్ లో ఎవరు మనం తిరస్కరించిన, దేవుడు మనకి తిరస్కరించాడు. అదే అధ్యాయంలో 21వ వచనం చదవండి. అందరూ కలిసి గట్టిగా చదువుదాం. 21. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి, చాలండి, జైల్లో వేశారు, ఓకే, కానీ ఎవరు తోడున్నారంట? యెహోవా దేవుడు వారు
యోసేపుకి తోడై ఉంది. లాస్ట్ సండే కొంతమంది ఉన్నారు ఇక్కడ. లాస్ట్ సండే మనం మాట్లాడుకున్నాం, శ్రమలో మనకి దేవుడు తోడై ఉంటాడు. ఇప్పుడు మనకి శ్రమ వచ్చింది అనుకోండి, మనతో పక్కన ఉన్నవారు మనతో పాటు కూడా ప్రాబ్లంలో ఉంటే ఆ ప్రాబ్లం వాళ్ళకి కూడా వర్తిస్తుంది కదా. మనం ఒక సమస్యలో ఉన్నాము, ఆ సమస్యలో ఉన్నప్పుడు మనతో పాటు కూడా ట్రావెల్ చేస్తున్న వాడికి కూడా సమస్య ఉంటే వాడు మనతో ఉన్నట్టే కదా, అదే సమస్యలో ఉన్నట్టే కదా. బైబిల్ ఏం చదివించింది? లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం, సామ్స్ 91 కీర్తన 91 అధ్యాయంలో, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అనగా, ఆ శ్రమ నా శ్రమ అని చెప్పి దేవుడు తనతోని తీసుకొని తోడుగా ఉండి నడిపించాలి. ఇక్కడ కూడా యేసోపుతో ఏం మాట్లాడుతున్నారంటే, ఏం జరిగిందంటే 21 వచనంలో, అయితే అన్న మాటకి అర్థం ఏమిటంటే, ఇప్పటి వరకు జరిగాయి. ఎక్కడ ఏం జరిగాయి? ఫస్ట్ సందర్భంలో యోసేపుని సొంత అన్నలే తిరస్కరించారు, చంపేయాలని ప్లాన్ చేశారు. రెండో సందర్భంలో యజమానుడు కూడా చీపు అన్నాడు. చీపు అనడం కాకుండా, తిరస్కరించడమే కాకుండా తీసుకెళ్లి ఏం చేశాడు? జైల్లో వేసేసాడు. జైల్లో వేసిన తర్వాత బైబిల్ ఏం చదివిస్తుంది తెలుసా? ఇదొకటి, అదంతా అయిపోయిన తర్వాత అంత అయినా కూడా యెహోవా యోసేపుకు తోడై ఉండి, ఈ రోజున నువ్వు తిరస్కరించబడిన నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, బయట ఉన్నవారు కావచ్చు, నీ జాబ్ లో, నీ బిజినెస్ లో, నీ వృత్తిలో ఎవరైనా నిన్ను తిరస్కరించినా కూడా ఒకటి గుర్తుపెట్టుకో, యోసేపు అన్న ఒక పదములో నీ పేరు పెట్టుకో. అయితే యెహోవా యోసేపు అన్న పదములో నీ పేరు పెట్టుకొని తోడై ఉండెను. ఆమేన్. తోడై ఉండెను. హల్లెలూయా. వా, ఎంత మంచి మాట కదా. దేవుడు మనకి తోడై ఉన్నాడట. ఎప్పుడు తెలుసా? మన కష్టములలో, నష్టములలో, తిరస్కరించబడినప్పుడు, ప్రతి అవమానములో, ప్రతి శ్రమలో దేవుడు మనకు తోడై ఉన్నాడు. మన దగ్గర డబ్బులు ఉంటే అందరూ వచ్చి మనతో ఉంటారు. అదే డబ్బులు సున్నా అయిపోయింది అనుకోండి, నేను ఒక గంట తర్వాత వస్తా, మళ్ళీ మాట్లాడతా, ఫోన్ ఎత్తరు, మాట్లాడరు. నువ్వు ఫోన్ చేసినా నాకు సాయం కావాలి, అప్పుడు సాయం చేశాను కదా, నాకు కొంచెం అర్జెంట్ అవసరం సాయం చేయాలంటే, నేను ఇప్పుడు అర్జెంట్ పనిలో ఉన్నా, బండి మీద ఉన్నా, అక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా, ఫోన్ పెట్టేస్తాను. కానీ దేవుడిని తోడు ఉన్నాడు. హల్లెలూయా. ఇతరులను ప్రేమించు, దేవుడి మీద ఆధారపడు, ఇతరులకి సహాయకరంగా ఉండు, దేవుని హృదయానుసారంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అది బైబిల్ చదివిస్తుంది. ఇతరులతో మాట్లాడు. వారు నిన్ను ద్వేషించినా, చీయన్నా, తిట్టినా, కొట్టినా, ఉమ్ము వేసినా కూడా వారిని క్షమించి, వారిని ప్రేమించు, వారికి సహాయకుడిగా ఉండు. కానీ ఆధారపడేది మాత్రం దేవుడి మీద ఉండాలని బైబిల్ చదివిస్తుంది. కానీ మన మానవుని యొక్క సహజ గుణం ఏంటి తెలుసా? ఎప్పుడైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే వెంటనే పక్కన ఉన్న వారి మీద ఆధారపడడానికి వెళ్ళిపోతాం. ఆ విధంగా అపవాది పరిస్థితులను తయారు చేస్తుంది. కానీ పరిస్థితుల్లోకి చూడక, నువ్వు దేవుని వైపు చూడు. నీ తల ఎత్తి, నీ హృదయం ఎత్తి దేవుని వైపు చూడు. అందుకే బైబిల్ అనేక సార్లు దేవుని మీద ఆధారపడు, దేవుని విశ్వాసం, దేవుని నమ్ము అని చెప్తుంది. ఎందుకు తెలుసా? మానవుని యొక్క సహజ గుణము పక్కనున్న వారి వైపు చూసి సహాయం కొరకు పొందుకోవడానికి ప్రయత్నిస్తుంది. అర్థమవుతుందా? దేవుడు నడిపిస్తాడు ఏదైనా సరే. యోసేపు నీ చంపాలని చెప్పి ప్రయత్నించిన అన్నల దగ్గర, ఆ యొక్క సందర్భం దగ్గర నుంచి బయటికి తీసుకొచ్చి, ఈవెన్ జైల్లో వేసిన సందర్భంలో కూడా దేవుడు తను కూడా తాను పెద్ద మంత్రిగా తీసుకొని చేశాడు. హల్లెలూయా. ఆ 21 వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. అయితే యెహోవా యోసేపుకు తోడై ఉండి అతని యొద్ద కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగించింది. ఎవరి మీద? యేసుకు తోడై ఉండి మరి కనికరం చూపించాలంట. ఏమే ఈ రోజున ఎవరు నిన్ను తిరస్కరిస్తున్నారు? తిరస్కరించబండి. ఎక్కువ పట్టించుకోవద్దు ఆ విషయాల మీద, ఎక్కువ ఆలోచించదు ఆ మాటల మీద. ఏమని ఆలోచించాలి తెలుసా? వీరు నన్ను తిరస్కరించిన దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు అని ఎప్పుడైతే విశ్వాసంతో, బలంతో ముందుకెళ్తామో, దేవుని యొక్క, ఆయన యొక్క హస్తం యొక్క క్రియలను చూడగలుగుతావు. చాలా మంది ఉద్యోగాలకు ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు అక్కడ రిజెక్ట్ అయిపోతే చాలా బాధపడి వచ్చేస్తారు. ఎందుకంటే తిరస్కరించబడ్డాను. కానీ వారితో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నీతో తోడై ఉన్నాను. ఈ యొక్క ఉద్యోగము
నీకు సరి అయినది కాదు, లేకపోతే నీవు ఈ ఉద్యోగానికి సరి అయిన వాడు కాదు కాబట్టి నేనే రిజెక్ట్ చేయించాను. ఎందుకంటే నీకు ఇంతకంటే మంచిగా బెస్ట్ గా ఇంకోటి ఏర్పాటు చేశాను, దానికి సిద్ధపడమని చెప్తున్నాడు దేవుడు. అర్థమవుతుందా? యోసేపుని గుంటలో వేసాలి, చంపారని చెప్పి గుంటలో వేసినప్పుడు యోసేపు యొక్క మనసు ఎంత భయంకరంగా ఆవేదనతో, టెన్షన్ తోని, భయపడి ఇక నా లైఫ్ అయిపోయింది. ఒక్కరిద్దరు కాదు కదా, కొన్ని ఫైటింగ్ చేసి కాపాడుకుందాం అని కూడా ఒక్కరిద్దరు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మనం కూడా మన జీవితంలో చిన్నవాళ్ళం, కానీ మన దేవుడు చాలా పెద్దవాడు. ఏమే మన జీవితంలో మన చిన్నవాళ్ళు, మన చుట్టూ చాలా మంది ఉండొచ్చు మనం తొక్కేయాలని చెప్పి. నువ్వు వారి వైపు చూడకు, దేవుని వైపు చూడు. యేసేపు ఏదైతే దేవుని వైపు చూసాడో ఆ విధంగా ప్రవర్తించి మన దేవుని వైపు చూడాలి. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రిజెక్ట్ అయినప్పుడు పర్లేదు, బాధపడకు. ఏం చెప్పాలి తెలుసా? నువ్వు దేవుడు నా తోడుగా ఉన్నాడు, శ్రమలో నేను అతని తోడే ఉంటానని చెప్పి వాక్యం విన్నా కదా. ఆ శ్రమ, ఇంటర్వ్యూ రిజెక్ట్ అయిన శ్రమ, దేవుడు నా తోడు ఉన్నాడు. నేను రిజెక్ట్ అయ్యాను కానీ దేవుడు నాతో పక్కనే ఉన్నాడు. దేవుడు నాకు ఇంకా మంచి ఉద్యోగాన్ని, మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేస్తున్నారు. నేను సిద్ధపడాలి, నేను వేచి ఉండాలి అని చెప్పి మనము ప్రార్థనలో గడపాలి, విశ్వాసముతో గడపాలి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఉద్యోగం వచ్చిన తర్వాత, ఉద్యోగం లోపల, నీ పని లోపల నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు ఆ సమయంలో నీకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందికరమైన వస్తాయి. వచ్చినప్పుడు ఏంటి నాకు ఇబ్బందికరమైన పరిస్థితులు, ఏడ్చుకుంటా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? దేవుడు నీ తోడుగా ఉన్నాడు. నువ్వు ఏడ్చుకుంటా కూర్చున్నట్లయితే నువ్వు దేవుడు ఉన్నాడని చెప్పేసి నువ్వు నమ్మనే నమ్మట్లేదు. అర్థమవుతుందా మీకు చెప్పింది? నువ్వు బాధపడుతూ ఏడ్చుకుంటా, అయ్యో నా మేనేజర్, మా టీం లీడర్, మా సూపర్వైజర్, మా ఆఫీసర్ తిడుతూనే ఉంటాడు, ఎప్పుడు ఏదో ఒకటి అవమానిస్తూనే ఉంటాడు, నన్ను తీసేయాలని చెప్పి చూస్తున్నారు, జాబ్లను చేస్తున్నారు, పెద్ద ప్లాన్ చేశారు అని నువ్వు ఏడ్చుకుంటూ బాధపడి కృంగిపోతున్నట్టే నువ్వు దేవుడు నీ తోడు ఉన్నాడని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? యోసేపుకి తోడే ఉంటున్నట్టు దేవుడు నీకు నాకు కూడా తోడే ఉన్నాడు ప్రతి సమయంలో, ప్రతి సమయం అందు. అది ఎప్పుడైతే నువ్వు నమ్మినట్లయితే, నువ్వు విశ్వాసముతో దేవుడు నీ కోసం ఉంచినవన్నీ కూడా నువ్వు పొందుకుంటావు. దేవుడు నిన్ను బలముగా, స్థిరముగా ఉంచుతాడు నీ జీవితంలో. హల్లెలూయా. అయితే యెహోవా యోసేపుకు తోడే ఉండి. మిమ్మల్ని ఎవరైనా అవమానించారా? చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఎప్పుడైనా అవమాన పరిస్థితుల నుంచి బయటపడ్డారు? అంటే అవమాన పరిస్థితులకు వెళ్ళారు ఎప్పుడైనా మిమ్మల్ని తిరస్కరించిన వాళ్ళు ఉన్నారా? ఉంటారు ఖచ్చితంగా. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దేవుడిని తోడు ఖచ్చితంగా తోడే ఉన్నారు. మీరు బాధపడవచ్చు, కృంగిపోయి ఉండొచ్చు, ఏడ్చుండొచ్చు. మీరు ఏడ్చి ఏడ్చి మీకు తలగా పెట్టుకున్న దిండు కూడా తడిసిపోయి ఉండొచ్చు, అంతగానో ఏడ్చి ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు బాధపడకు, నువ్వు భయపడకు, ఇబ్బంది పడకు, నేను నీకు తోడే ఉన్నా. యోసేపు అంత పెద్ద మంత్రి అయిన యోసేపే ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి ఉన్నా కూడా దేవుడు తోడుగా ఉండి బయట తీసుకొచ్చారు. నిన్ను నన్ను కూడా దేవుడు తప్పకుండా బయట తీసుకొస్తాడు. ఏమే ఇంకొక మాట చూద్దాం. శామ్యూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయం చూద్దాం. దావీదు జీవితంలో దేవుడు ఏ విధంగా తోడై ఉన్నాడు, ఏ విధంగా దావీదు దేవుడు ఎందుకున్నాడో చూద్దాం. శామ్యూయేలు రాసిన మొదటి గ్రంథం 16:6 వచనం, 6 నుంచి ఒక 12 వచనం, 6 నుంచి 12 జాగ్రత్తగా గమనించుకో. వచనం టు వచనము, వర్డ్ టు వర్డ్ గమనిద్దాం, నేర్చుకుందాం. రెడీయా? హల్లెలూయా. రెడీయా? రైట్. 6వ వచనం, వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, యాక్చువల్ గా సమూయేలు అనే ఒక వ్యక్తి, ప్రవక్త, జెస్సీ అని ఒక ఇంటికి వచ్చాడు. జెస్సీ అనే ఒక వ్యక్తి యొక్క పేరుది. ఆ యొక్క గృహంకి వచ్చాడు. గృహంకి వచ్చి చూస్తున్నాడు దేవుడు ఎంపిక చేసుకున్న, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఎవరు అని చెప్పి అతని దగ్గరకు వచ్చి అతన్ని ఆశీర్వదించి అభిషేకించాలని, అనాయింట్ చేయాలని చెప్పి వచ్చారు. అయితే వచ్చినప్పుడు జరిగిన విషయం, సందర్భం 6వ వచనం నుంచి రాయబడింది. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూసి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాడు. సమూయేలు ఏమనుకున్నాడు? రాగానే చూడగానే ఏలీయాబును చూసి, ఎస్ ఈజ్ ద రైట్ పర్సన్, ఇతను సరైన వ్యక్తి, యెహోవా అభిషేకించినవాడు, యెహోవా ఎన్నుకున్న వ్యక్తి, యెహోవా అనుకున్న వ్యక్తి, యెహోవా సెలెక్ట్ చేసిన వ్యక్తి ఇతనే అని చెప్పి సమూయేలు ప్రవక్త అనుకుంటారు. అర్థమవుతుందా? యోసేపును తిరస్కరించారు, దేవుడు తోడే ఉన్నాడు. ఇక్కడ
సమూయేలు, ప్రవక్త అయిన సమూయేలు కూడా ఒక వ్యక్తిని ఏలీయాబుని చూసి ఇతనే కావచ్చు అనుకున్నాడు. అంటే మిగతా వాళ్ళందరూ కాదు అని అనుకున్నట్టేగా. అక్కడ 7 ఉండొచ్చు అన్నదమ్ములాలు, వాళ్ళందరినీ కాదు అని అనుకున్నట్టేగా. ఏలీయాబుని చూసి yes he is the guy, అతనే సరైన వ్యక్తి అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. కానీ ఏమైంది తెలుసా? 7వ వచనం చూడండి. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. ఏ దేవుడైన యెహోవా సమూయేలుతో ఏమంటున్నారు తెలుసా? యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చారు, ఇలాగ ఆన్సర్ ఇచ్చారంట. అతని రూపము అతని ఎత్తు, అంటే అతని హైటు, అతని ఫిజికల్ గా బాడీ మంచి జిమ్ బాడీ ఉంది, మంచి బలంగా ఉన్నాడు, మంచి చూడడానికి గట్టిగా ఉన్నాడు. అతన్ని చూసి నువ్వు మోసపోకు, అతన్ని చూసి నువ్వు ఫిక్స్ అయిపోకు, అతన్ని చూసి నువ్వు అతన్ని ఎన్నుకోకు. నేను అతన్ని రిజెక్ట్ చేస్తున్నాను, నేను అతన్ని పక్కన పెట్టేస్తున్నాను. అదే వచనంలో ఇంకొక లైన్ చూద్దాం, జాగ్రత్తగా చూద్దాం, జాగ్రత్త వర్డ్ టు వర్డ్, పదానికి పదం నేర్చుకుందాం. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చాలా ఇంపార్టెంట్ వచనం ఇది. మనుషులంట పై రూపాన్ని చూసి గుర్తొస్తారు, పై రూపాన్ని చూసి గౌరవిస్తారు, పై రూపాన్ని చూసి ఇంపార్టెన్స్, ప్రాధాన్యత, ఆ యొక్క ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. కానీ దేవుడు పై రూపాన్ని చూసి కాదంట, యెహోవా ఏంటంట హృదయాన్ని చూసి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక షాపింగ్ మాల్కి ఎంటర్ అవుతున్నాం, పెద్ద షాపింగ్ మాల్ ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయ్యేటప్పుడు ఒక చిన్న నిక్కరు, సగం చినిగిపోయిన టీషర్ట్ షర్ట్ వేసుకుంటే రాణిస్తాడా? చెప్పండి, రాణిస్తాను చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను. రాణిస్తాడా? రానివాడు. ఒకవేళ వెళ్ళినా కూడా ఏమంటాడో సెక్యూరిటీ గార్డ్ చూసి, నువ్వు ఎక్కడికి వచ్చావు, నువ్వు నీకు సరైన స్థలం ఇది కాదు, నువ్వు బయటికి పో అని చెప్పి మెడ పట్టుకొని గెంటేస్తాడు. అదే వ్యక్తి మంచి సూట్ బూట్ వేసుకొని, మంచి బ్లేజర్ వేసుకొని, మంచిగా ట్రిమ్ గా రెడీ అయ్యి ఇట్లా వస్తే సెక్యూరిటీ గార్డ్ ఏమంటాడు? చెప్పండి చెప్పండి, కరెక్టే. నమస్తే సార్ అని చెప్పి డోర్ మొత్తం పెద్దగా తీసి మరి లేదని చెప్తాడు. అది మనుషులు. అది తప్పు కాదు, మనిషి యొక్క సహజ గుణం అది. గమనించండి, అది పెద్ద క్రైమ్ అనుకోకండి, అది పెద్ద తప్పు అనుకోకండి, మనిషి యొక్క సహజ గుణం అది. కానీ దేవుడు అంట హృదయాన్ని చూస్తాడు. ఇక్కడ సమూయేలు ప్రవక్త అయిన మనిషే. గమనించండి, సమూయేలు ప్రవక్త మొదటిగా పెద్దవాడిని చూసి, ఎవరికంటే పేరేంటి, ఏలీయాబుని చూసి, దిస్ ఇస్ ద రైట్ పర్సన్, ఇతనే కరెక్ట్ గా యెహోవా ఎన్నుకోబోయేది ఇతనే అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. కానీ యెహోవా దేవుడు ఏమంటారు? ఇతను కాదు, ఇతను నిన్ను పక్కన పెట్టాను, ఇతను కాదు, మరొకరున్నారు, జాగ్రత్తగా గమనించని చెప్తాను. 8వ వచనం చూద్దాం. అప్పుడు యెషయి పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పించగా అతడు యెహోవా ఇతని కోరుకొనలేదు. నెక్స్ట్ ఇంకొకరిని మనకు ప్రవేశపెట్టారు. ఏలీయాబు తర్వాత ఇంకొకరిని ప్రవేశపెట్టారు. అప్పుడు యెహోవా అంట ఇతన్ని కూడా కోరుకొనలేదు, పక్కన పెట్టేశారు. 9వ వచనం. అప్పుడు యెషయి షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదు. ఇతని కూడా, 3వ వ్యక్తిని కూడా పక్కన పెట్టేశారు. 10వ వచనం. యెషయి తను 7 కుమారులను సమూయేలు ఎదుటకు పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పారు. ఈ యెషయి ఏం చేశాడు? తండ్రి 7 కుమారులను తీసుకొచ్చి ప్రవేశపెట్టారు. ఒకరి తర్వాత ఒకరు. ఇతను బాగుంటాడు, తీసుకో. లేదు పక్కన పెట్టారు. ఇతను ఇంకా బాగుంటాడు, హైట్ ఉన్నాడు, కొంచెం హైట్ తక్కువైనా కూడా బలంగా ఉంటాడు, ఇంట్లో పని ఎక్కువ చేస్తాడు, బయట పని ఎక్కువ చేస్తాడు, లేదు ఇంకొకటి. అలా 7 వచ్చినప్పుడు అందరిని పక్కన పెట్టారు. 11 వచ్చిన నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు. తండ్రి ఏం చేశాడు? 7 మొత్తం పిల్లలందరినీ తీసుకొచ్చాడు, చూపించాడు, అంత చెప్పాడు. 8వ వాడిని తీసుకురావట్లే, ప్రవేశపెట్టట్లేదు, పక్కన పెట్టేసి. అర్థమవుతుందా ఏం చెప్తున్నారా? 7 తీసుకొచ్చి సమూయేలు మందుని పెట్టి ఎవరో ఒకరు సెట్ అయిపోతారు ఇక్కడ అని చెప్పి ఫిక్స్ అనుకున్నాడు తండ్రి. కానీ దేవుని ప్రణాళిక మరొకటి ఉంది. ఏంటి తెలుసా? వేరొకటి. అప్పుడు సమూయేలు అడిగారు, నీ కుమారులందరూ వీళ్ళనా? ఎందుకంటే దేవుడు పంపించాడు, ఇక్కడ ప్రవచనాన్ని ఇచ్చాడు, దేవుడు పంపించాడు. మొత్తం 7 తీసుకొచ్చి ప్రవేశపెట్టారు. ఎవరు కూడా సెలెక్ట్ కాలేదు, మరి ఎవరిని కూడా దేవుడు ఎన్నుకోలేదు. వీళ్ళేనా అంటే లేదు సార్, ఇంకొకడు ఉన్నాడు. మరి ఎక్కడ ఉన్నాడు? పొలంలో ఉన్నాడు, బడిలో ఉన్నాడు.
ఏం చేస్తున్నారు చూద్దాం. 11 వచనం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయా అడగగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు. కడసారి అంటే చివరి వాడు. అయితే వాడు ఏం చేస్తాడు? అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వాడిని పిలిపించుము, అతడు అక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందుమని యెషయా చెప్పాడు. మీరు వెంటనే పిలిపించును, వాళ్ళు వచ్చిన దగ్గర నేను కూర్చుంటానని చెప్పాను సమూయేలు. ఇక్కడ వీళ్ళ నీ కుమారులందరూ లేచారు, ఇంకొకటి ఉన్నారు ఎక్కడ గొర్రెలు వస్తున్నాడు అడిలో అక్కడ, మనం పిలిపించు, వాళ్ళు వచ్చేస్తారు నీ కూర్చోని చెప్పి ఫిక్స్ అయి కూర్చున్నాడు. అర్థమవుతుందా? నిన్ను ఎవరు రిజెక్ట్ చేసినా, ఎంతమంది కూడా వేరే వాళ్ళని వాళ్ళు ఇంపార్టెంట్, వాళ్ళని తీసుకెళ్ళండి, వీళ్ళని తీసుకెళ్ళండి, వాళ్ళకి ఇవ్వండి, వీళ్ళకండి, ఎంతమంది ఎన్ని ప్లాన్స్ చేసినా కూడా దేవుడు నీ తోడుగా ఉండి నీకు ప్రత్యేకమైన ప్రణాళిక ఉంచాడు. దావీదు ఆ 8 అని ఎవరనుకున్నాడు? దావీదు దేవుడు ప్రత్యేకమైన ప్రణాళిక ఉంచాడు. ఆ రోజున సమీర్ ఏం చేశాడు? ఒకసారి బాగున్నాడు సార్, మంచి జిమ్ బాడీ ఉంది సార్, బట్టలు బాగున్నాయి సార్, చూడడానికి ముఖం బాగుంది, కళ ఉందంటే నో లేదు, పక్కన పెట్టు. మరి ఎవరు సార్ అంటే అడుగు, ఇంకెవరు ఉన్నారా? అప్పుడు యెషయాని అడిగితే, ఆ తండ్రిని అడిగితే, సమయాలు అడిగితే ఇక్కడ ఉన్నవారు అందరు వీళ్ళని కుమారులు అంటే లేదు సార్, మనకు గొర్రెలు వస్తున్నాడు, పట్టుకురా, వాడు పట్టుకొచ్చేంత వరకు వాడు వచ్చేంత నీ మాత్రం కూర్చో అని చెప్పి ఖచ్చితంగా కూర్చున్నాడు సమయం. అది దేవుని ప్రణాళిక. దేవుడు నీకు ఇచ్చేంత వరకు, నిన్ను ఆశీర్వదించేంత వరకు, నీకు విడుదలించేంత వరకు ఎవరిని కూర్చొనివ్వడంట. ఏమేన్? అది అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, యాచకులు కావచ్చు, యజమానులు ఎవరైనా కావచ్చు, వారిని కూర్చొని నువ్వు వచ్చేంత వరకు కూడా. అది ప్రణాళిక దేవుడు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఏమేన్? నెక్స్ట్ చూద్దాం ఏం జరిగిందో. 12వ వచనం. అతడు వాని పిలువనప్పించి లోపలికి తోడుకొని వచ్చాడు. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడిని ఉండను. అతడు రాగానే నేను కోరుకున్న వాడు ఇతడే. అతడు వెంటనే రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించుమని యెహోవా సెలవు. ఇక్కడ దేవుడి ప్రణాళికలో దావీదు ఉన్నాడు. దేవుడి ప్రణాళికలో దావీదుని అభిషేకించడానికి ఎవరు వచ్చారు తెలుసు? సమూయేలు ప్రవక్త. నన్ను అభిషేకించడానికి దేవుడు ప్రవక్తలను పంపిస్తాడు. నన్ను సమస్యల నుంచి విడుదల పొందుకోవడానికి దేవుడు అనేకుల్ని పంపిస్తాడు. హల్లెలూయా. అప్పుడు 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్ములు తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసింది. ఎవరి ఎదుటంట? సహోదరుల ఎదుట. అప్పటి వరకు ఇంటర్వ్యూ ప్రాసెస్ జరిగింది, కానీ ఎవరు సెలెక్ట్ కాలేదు. వాళ్ళందరూ ఇప్పుడు ఇంటర్వ్యూ ఏమైతే తెలుసా? సెలెక్ట్ కాకపోతే రిజెక్ట్ అవుతుంది, వాళ్ళు వెంటనే ఇంటికి పంపిస్తారు. కానీ వాళ్ళందరినీ నించోబెట్టి చివరిగా ఉన్న కుమారుని దావీదుకి అభిషేకించారు. వాళ్ళందరి ముందే. నువ్వు ఎక్కడైతే ఓడిపోతున్నావో, ఎక్కడైతే అవమానించబడ్డావో, ఎక్కడైతే తిరస్కరించబడ్డావో, ఎక్కడైతే నీ వల్ల కాదు అని అన్నదో, దేవుడు వారందరి ముందటే నీ కథ మారుస్తాడు. కానీ నువ్వు నిచ్చేయాల్సింది ఏం తెలుసా? ప్రజలను ప్రేమించు, ప్రవచనకు సహాయకరంగా ఉండు, కానీ దేవుడి మీద ఆధారపడు. కాలేజీలో నేను ఉన్నప్పుడు నా స్నేహితులందరూ రిజెక్ట్ చేశారు. నా స్నేహితులందరూ నన్ను పక్కన పెట్టేశారు. అఫ్ కోర్స్ దానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ దాని రిజల్ట్ ఏంటంటే స్నేహితులందరూ కూడా పక్కన పెట్టేశారు. కానీ దేవుడు నా తోడుని నడిపించు. చాలా మంది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నేను దేవుళ్ళో లేనప్పుడు ఎన్నిసార్లు ఉద్యోగ ప్రయత్నం చేసినప్పుడు అన్ని రిజెక్ట్ అయ్యి. క్వాలిఫికేషన్ ఉన్నా, టాలెంట్ ఉన్నా, బలం ఉన్నా, ఎన్ని ప్రయత్నించినా కూడా రిజెక్ట్. ఎప్పుడైతే దేవుళ్ళలోకి వచ్చాక దాని అర్థం ఏంటి కదా? దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడడం మొదలు పెట్టారో. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను 2008వ సంవత్సరంలో. బెంగళూరులో జాబ్ ప్రాబ్లం అయ్యి అక్కడ నాకు జీతం కూడా ఇవ్వలేదు వాళ్ళు. ప్రాబ్లం అయ్యి నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎన్ని ట్రై చేస్తున్నా కూడా రిజెక్ట్. కానీ ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి ఆ ఉద్యోగానికి వెళ్ళాను, ఆ ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్ళాను, నేను చాలా ప్రార్థన చేసుకుంటున్నా బయట సోఫాలో కూర్చొని. మత్తయి సువార్త 21:21 దేవుడు నా జీవితానికి ఇచ్చిన వాగ్దానం యొక్క వాక్యమును నేను జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని నెమరు వేస్తూ నాలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. చెప్పారు అని టగటగా చెప్పేశాను. సరే అని చెప్పి నువ్వు సెలెక్ట్ అనేది బయటికి పంపిస్తావు.
ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఎవరో కూడా తెలియదు. నేను అసలు జాబ్ కూడా అప్లై చేయలేదు. నా ఫ్రెండ్ సుమన్ అనే వ్యక్తి, అరే ఇంటర్వ్యూస్ ఉన్నాయి పోదామరా అని చెప్పి నన్ను పట్టుకొని ఆ రెజ్యూమ్, ఒక 1 పేపర్ రెజ్యూమ్ పట్టుకొని పోయి బయట కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇవే మాట్లాడిన తర్వాత, సరే నీకేం తెలుసో చెప్పు అని చెప్పాను. మా ఇంజనీరింగ్ గురించి నేను చేసిన చదువు కోర్సు గురించి, దాని గురించి దేవుడు ఇచ్చిన ధైర్యంతో, దేవుడి విశ్వాసంతో నాకు తెలిసిందంతా వారికి చెప్పాను. నీకేం ప్రశ్న అడగలేదు. ఇంటర్వ్యూ నా రెజ్యూమే సెలెక్టెడ్ రాసి ఆఫర్ లెటర్ నువ్వు బయట కలెక్ట్ చేసుకో, అపాయింట్మెంట్ బయట కలెక్ట్ చేసుకో పంపించాను. హల్లెలూయా. ఇది చాలా సిల్లిగా అనిపించవచ్చు, కానీ దేవుడు చేసిన అద్భుత కార్యం చాలా ఇదేంటేనా అనిపిస్తుంది, కానీ అది మహా అద్భుతం. హల్లెలూయా. అందరూ షాక్ అయ్యారు. ఏమైంది ఎందుకంటే ఎవరికి చెప్పలేదు ఇంకా సెలెక్టెడ్ అని చెప్పి, నాకు ఒక్కడికి చెప్పారు. అయితే అందరూ షాక్ అయ్యి బయటకు వచ్చాక, ఏమైంది ఇంటర్వ్యూ అంటే సెలెక్టెడ్ అంటే, అవునా అప్పుడే చెప్పేశారు నీకు? అప్పుడే అవునా, మేము గంట సేపు అయిపోయింది ఆ ఇంటర్వ్యూ, మాకు ఎవరు చెప్పలేదంటే, అవునా మరి వెళ్ళి అడగండి మీరు. విభిన్నం పట్లారా, దేవుడి యొక్క ప్రణాళిక అద్భుతంగా ఉంటుంది. దేవుడి ప్రణాళిక అద్భుతంగా ఉంటుంది. కాలేజీలో ఉన్నప్పుడు నన్ను అందరు రిజెక్ట్ చేశారు, కానీ ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడడం నేర్చుకునే, దేవుడి వైపు చూస్తూ దేవుడి విశ్వాసం ఆధారపడుతూ నేను ముందుకు వస్తున్నాను నా జీవితంలో, దేవుడు ఎంపిక చేసుకుని ఎన్నుకొని తన యొక్క కార్యాలను, తన ప్రణాళిక నెరవేరుస్తూ వచ్చాడు. హల్లెలూయా. సో నీ లైఫ్ లో ఏది మనకు రిజెక్టెడ్ గా అనుకుంటున్నాం? ఎవరు నిన్ను తిరస్కరించారు? యోసేపుని అన్నదమ్ములు తిరస్కరించారు, దావీదు కుటుంబం మొత్తం అందరూ తిరస్కరించారు, సమూయేలు కూడా ఇతను కాదేమో అని చెప్పి పక్కన పెట్టేశాడు, కానీ దేవుడు పక్కన పెట్టలే. అర్థమవుతున్నాడు? దేవుడు పక్కన పెట్టలేదు. ఈ రోజున నిన్ను పక్కన పెట్టేశారేమో నువ్వు అనుకోవచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు, ఎవరైనా సరే, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీకు నేను తోడై ఉన్నాను. నేను నిన్ను పక్కన పెట్టలే. ఉద్యోగంలో సరిగా పని చేయకపోతే ఏం చేస్తారు? సరిగా పని చేయకపోతే ఉద్యోగంలో ఏం చేస్తారు? చెప్పండి, గట్టి చెప్పండి. తీసేస్తారు. కానీ దేవుడు ఎంత మంచివాడు తెలుసా? మనం ఒకవేళ తప్పు చేసినా, మనం ఒకవేళ సరిగా పని చేయకపోయినా, మనకి నేర్పించి మన సరిదిద్ది సరైన దారిలో నడిపించుకుంటారు. అది మరి ఈ రోజున గమనిద్దాం, దేవుడు మన తోడుగా ఉన్నాడు. ప్రజలు మనం తిరస్కరించిన, దేవుడు మనం ఎన్నుకున్నాడు. పీపుల్ రిజెక్ట్స్ బట్ గాడ్ సెలెక్ట్స్. ప్రజలు తిరస్కరిస్తారు, కానీ దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆమేన్ అని మనము నమ్మి విశ్వాసముతో దేవుడి మీద ఆధారపడి మనం ముందుకు రావాలి. ఆ విధంగా మన జీవిత ప్రయాణం ముందుకెళ్ళి. నా జీవితంలో, మా కుటుంబంలో ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా చూసాను. ఎన్ని వచ్చినా దేవుడిని ఆధారపడుతూ దేవుడు ప్రతి ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితి మా తోడుగా మాతో పాటు ప్రయాణం చేశాడు. నువ్వు వదిలే వెళ్ళిపోను అని చెప్పి 2 మాటలు ప్లాన్ ఇచ్చేసి వెళ్ళిపోని చెప్పలే. దేవుడు నా తోడుగా నడిపించాడు. నేను ఏడ్చినప్పుడు నా తోడుగా ఉన్నాడు, నేను నవ్వినప్పుడు దేవుడు నా తోడుగా ఉన్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు చూపిస్తున్నారు. మనం ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం, ఒకటి ఆలోచిద్దాం. ప్రజల మీద ఆధారపడదామా, దేవుడి మీద ఆధారపడదామా? మీరే నిర్ణయం తీసుకోండి, మీరే ఆలోచించండి. దేవుడి మీద అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిల్చున్నట్లయితే దేవుడి మీద ఆధారపడదు. మనకి ఏదైతే బలం కావాలో, ఏదైతే మనకి ఆ యొక్క శక్తి కావాలో, దేవుని మీద ఆధారపడి మనం దేవుని దగ్గర నుంచి పొందుకున్నాం. హల్లెలూయా. విన్న వాక్యమును, విన్న మాటల్ని జాగ్రత్తగా గమనించుకొని, ఆ వాక్యములను అర్థాన్ని మనము తెలుసుకొని దాన్ని ధ్యానం చేస్తూ ఈ యొక్క ఆరాధన పాట పాడుతున్న సమయంలో మనము దేవుని వైపు చూద్దాం. ఎవరైనా తిరస్కరించినా ఇట్స్ ఓకే, వదిలేసేయండి, పట్టించుకోకండి. కానీ దేవుడు ఎన్నుకున్నాడు మనల్ని, కాబట్టి
విశ్వాసముతో దేవుని మనం ఆరాధించుకుందాం. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి ప్రార్థన గడుపుదాం. ఇప్పుడు కాదు అంటే మరొకసారి ఇలాంటి యొక్క ప్రార్థన చేసే అవకాశం మన జీవితంలో వస్తుందో రాదో మనకి. కళ్ళు మూసుకొని దేవుని వైపు చూస్తూ ప్రార్థన గడుపుదాం. యేసయ్యా, నీ వైపు చూస్తున్నాను నాయన. యేసయ్యా, నేను ఆరాధించుకుంటున్నాను నాయన. యేసయ్యా, నీకు మొరపెడుతున్నాను నాయన. యేసయ్యా, నీ మీదనే ఆధారపడుతున్నాను నాయన తండ్రి. ప్రార్థన చేద్దాం. తరువాత రేపటిని కూర్చి చింతించుచున్నావా? చీకటిలో లేరని, ఏమీ తెలియదని అందారా నిన్ను మనసారా గెలిచాను. తరువాత ఇంతేనాని, తరువాత ఏమోనాని రేపటిని కూర్చి చింతించుచున్నావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మారాను మధురముగా మార్చెను చూసావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మారాను మధురముగా మార్చెను చూసావా? కన్నీరే అమ్మా, కరుణించు యేసు నిన్ను పడకమ్మా, కరుణించు యేసు నిన్ను పరిశుద్ధుడా మీకు వందనాలు. స్తోత్రం నాయన తండ్రి. మా కన్నీరును చూసి ఉన్నావు నాయన తండ్రి. మేము పడే బాధను చూసి ఉన్నావు నాయన తండ్రి. మా యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులను చూసి ఉన్నాను తండ్రి. అనారోగ్య పరిస్థితులను చూసి ఉన్నాను. మా శ్రమలను, మా కష్టాల నష్టాలను చూసి ఉన్నాను. మా వృత్తిలో, మా కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలున్నా మమ్మల్ని చూసి వాళ్ళు ఆదరించున్నాను. మమ్మల్ని మీ వైపు చూసి మిమ్మల్ని ఆరాధించుకో, మీ మీద ఆధారపడే భాగ్యం ఎక్కువ దయచేయండి. అందరూ మీకు అప్పగించుకో. ఎవరైతే నీ వైపు చూసి మొరపెడుతున్నారు, యేసు నామములో వారు తోడుగా ఉన్నవారు అడుగుతున్నాను. విశ్వాసం బలపరచవచ్చు, రక్షణ దయచేయవలసింది. మా జీవితంలో ఇంకా ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మీరే తోడుగా నడిపించమని అడుగుతున్నాము. ప్రార్థన చేయండి. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ దేవుడు చరించుకుంటాం. ఎంతమంది ఈ రోజు మంచి వాక్యాన్ని విన్నారు, ఎంతమంది బలపడ్డారు? ఆమేన్, హల్లెలూయా. అయితే కొత్తగా వచ్చిన వారికి ఏంటంటే ఈ యొక్క సంఘం స్టార్ట్ చేయబట్టి 7 నెలలైంది. ఓకే, అండ్ చాలా ప్రయాసంతోని, భారంతోని, దేవుని యొక్క ప్రేరేపణ చిత్తముతోని మరి ఒక హాల్ రెంట్ తీసుకొని మరి కూడా మరి ముందుకు నడుచు జస్ట్ 2-3 మరి ఒక సంఘం స్టార్ట్ చేసి చాలా దేవుడు అనేకులు నడిపించి అనేక అద్భుత కార్యాలు దేవుడు వారి జీవితంలో చేస్తున్నారు. సో రెగ్యులర్ గా చాలా మంది వస్తున్నారు. సో వాళ్ళు కొత్తగా వచ్చిన వారు కూడా మీకు ఇష్టమైతే మరి దేవుని యొక్క సన్నిధిని మీకు చూసినట్లయితే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీరు ఏ చర్చ్ కి వెళ్ళట్లేనట్లయితే, ఆల్రెడీ చర్చ్ కి వెళ్తున్నాం, బలపడుతున్నాము అంటే అది మీ నిర్ణయానికి వదిలేస్తారు. మీరు ఇక్కడ వెళ్ళట్లేదు అని అంటే, మీరు రావాలంటే ఆల్వేస్ వెల్కమ్. మీరు ఎప్పుడు కూడా డోర్స్ ఓపెన్ ఉంటాయి. సో ఎవ్రీ సండే 10:30 to 12:30 వరకు ఒక సర్వీస్ వస్తుంది. గమనించి అందరికి రండి, అందరం కలిసి కూడా దేవుడు ఆరాధించు.